వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. గత పార్లమెంటు సమావేశాల్లోనే డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు జరిగిన సమావేశాల్లోనే అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే విషయంలో ఒక ముందడుగు పడాల్సి ఉంది. అయితే దానికి సంబంధించిన నోటు సిద్ధం కాకపోవడంతో వాయిదా పడింది. న్యాయశాఖలో నోటు తయారు చేయడంలో కొంత జాప్యం జరగడంతో డిసెంబర్లో జరగాల్సిన కార్యక్రమం ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే బడ్జెట్ సమావేశాల్లో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించబోతా ఉన్నారు. 2014లో తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల పాటు హైదరాబాదుని రాజధానిగా ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. అయినా ఏపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు హైదరాబాదులోనే ఉండిపోతే ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది, పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదు, అందరూ అక్కడే సెటిల్ అయిపోయే ప్రమాదం ఉందని చెప్పి 2016 నాటికే అమరావతి రాజధానిలో వెలగపూల్లో సచివాలయం, హైకోర్టు సిద్ధం చేసి పరిపాలన అక్కడి నుంచి కొనసాగిస్తున్నారు. ఇక అసెంబ్లీ భవనం, మండలి భవనాలు అన్నీ ఆ సచివాలయంలోనే ఏర్పాటు చేస్తున్నారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన అరాచక ప్రభుత్వం అమరావతి రాజధానిని 3 ముక్కలు చేసి విశాఖలో నుంచి పరిపాలనా రాజధాని అట, అమరావతిలో చట్ట రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేశారు. ఇక 545 కోట్లు ఖర్చు చేసి ఆ రుషికొండ మొత్తాన్ని గుండుగోరిగి హరిత రిసార్ట్స్ మొత్తాన్ని తీసేసి శుభ్రంగా ప్యాలెస్ నిర్మించారు. ఎందుకు ప్యాలెస్ అంటే 2024లో గెలిస్తే అక్కడి నుంచి సంతకాలు పెడతారంట. జనం నేలకేసి కొట్టారు, అతుక్కుపోయాడు. సహజంగా ఈ రాజకీయ నాయకుల మైండ్ సెట్ అంతా ఒకసారి అధికారంలోకి వస్తే 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటానని ఫీల్ అవుతూ ఉంటారు. జనం ఓటేసేది 5 సంవత్సరాలకి. ఈ 5 సంవత్సరాలు అరాచకాలు చేయకుండా, అవినీతి పాల్పడకుండా జనానికి నిజాయితీగా పరిపాలన అందిస్తే మరోసారి అవకాశం కల్పిస్తారు. అంటే మరో 5 సంవత్సరాలకి. జనం 30 సంవత్సరాలకు ఓట్లు వేయడంలా సీట్లో కూర్చోగానే నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పేసి భ్రమల్లో పోతా ఉన్నారు. జనం అయితే మాత్రం 5 సంవత్సరాలకి ప్లేట్ తిప్పేస్తూ ఉన్నారు, ఎవరు ఎంత మంచి ఎలాంటి పరిపాలన అందించినా కూడా. అయితే అమరావతి రాజధాని మరొకసారి అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఈసారి ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంటూ ఉన్నాడు. మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వెంటనే విమానం ఎక్కి యలహంక ప్యాలెస్ చేరుకుంటే రాజధాని అక్కడికి పోతుందా? పన్నెండు పాకిస్తాన్ వెళ్తే రాజధాని పాకిస్తాన్ వెళ్తుందా? బంగ్లాదేశ్కి వెళ్ళాడు అనుకో ముఖ్యమంత్రి, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని బంగ్లాదేశ్లోకి ఉంటుందా? ముఖ్యమంత్రులు వస్తూ పోతూ ఉంటారు. ఇప్పటికే 16 మంది ముఖ్యమంత్రులను చూసాం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకడు పోతా ఉంటాడు, జనం మారుస్తూనే ఉంటారు. మరి రాజధాని అనేది ఒకటి ఉండాలిగా. ఈరోజు తెలంగాణకు హైదరాబాద్ రాజధాని గుండెకాయలాగా ఉండబట్టి తెలంగాణకు వచ్చే ఆదాయంలో 66% ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తూ ఉంది. దాదాపు 70 లక్షల మంది ఉద్యోగాలు, ఉపాధి పొందుతూ ఉన్నారు. ఒకప్పుడు తెలంగాణ ప్రజలు ముంబై, బొగ్గుబాయ్, దుబాయ్ తప్ప వేరే అవకాశాలు ఉండేవి కావు. హైదరాబాద్ డెవలప్ అయిన తర్వాత తెలంగాణ ప్రజలే కాకుండా ఆంధ్ర వాళ్ళు కూడా 30 లక్షల మంది హైదరాబాద్లో ఉపాధి పొందుతూ ఉన్నారు. ఉపాధికి రాజధాని ఏదైనా ఉంటుందంటే అది రాజధాని. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని మరొకసారి తుగ్లక్ లాంటి పాలకులు ఎవరొచ్చినా మార్చే పని లేకుండా చట్టబద్ధత కల్పించబోతా ఉన్నారు. నోటు సిద్ధం చేశారు. 1వ తేదీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైతే బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశంలోనే బిల్లు పెట్టి దాని చట్టరూపం కల్పించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రపతి ఆమోద ముద్ర అనేది అదంతా నామినల్ కాబట్టి ముద్ర పడిపోతుంది. ఇక తర్వాత ఎవరైనా రాజధాని మార్చాలన్నా కూడా సాధ్యం కాదు. మరలా పార్లమెంట్లో సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ సమయానికి ఆ పార్లమెంట్లో వాళ్ళకి మెజార్టీ ఉంటుందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పటికీ వైసీపీ అధినేత అమరావతి రాజధాని అంగీకరించడం లేదు. నదీ గర్భంలో అమరావతిని పెడతారా? నదీ గర్భానికి, నదీ తీరానికి తేడా తెలియని వ్యక్తి పార్టీ ప్రెసిడెంట్ అయిపోయాడు. ఇక ఆ పార్టీలో అరాచకవాదులు కూడా పార్టీ అధ్యక్షుడు ఏది చెప్తే అదే భజన కొడతారు. రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల నాటికైనా అమరావతి రాజధానికి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయకుండా జనంలోకి వెళ్తే నిలదీసే ప్రమాదం ఉంది. ఆ పార్టీకి 11 కూడా రాకుండా పోయే ప్రమాదం ఉంది. అమరావతి రాజధానికి కొద్ది రోజుల్లో చట్టబద్ధత రాబోతా ఉంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం ఇక లేనే లేదు. అమరావతి రాజధాని ఎవరు కదిలించే అవకాశం కూడా లేదు.
ఈ 5 సంవత్సరాల్లోనే అమరావతిలో 1,00,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా ఈ అమరావతిని తీసుకెళ్ళి రిషికొండ ప్యాలెస్ మీదో పాకిస్తాన్లోని పంజాబ్లోనో పెట్టడానికి అవకాశం లేదు. రాబోయే కొద్ది రోజుల్లో పార్లమెంట్లో బిల్లులో ఏమేమి వివరాలు పెట్టబోతా ఉన్నారు అనే వాటితో మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.